హాయ్ ఫ్రెండ్స్, భూమి మీద ఈ పంచభూతాలు, ఈ ప్రకృతి, ఈ భూగోళం, ఈ మహావిశ్వం అంతా చాలా వింతైనవని అనుకుంటాడు మనిషి. మనిషి ఆలోచనపరుడు కనుక వాటి వెనుక ఉన్న భౌతిక రసాయన మర్మాలను తెలుసుకుని శాస్త్రీయంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అలా చేసే క్రమంలో అతనికి అంతు చిక్కనివి ఎన్నో ఉన్నాయి, అబ్బురపరిచినవి ఎన్నో ఉన్నాయి. ఇదిగో ఈ ఊళ్ళో ప్రజలు కొన్ని రోజుల వరకు నిద్రలోనే ఉంటారట. అదిగో ఆ నదిలో పొరపాటున పడ్డామా బ్రతికుండగానే కుత ఉడికిపోతామట. అల్లదిగో ఆ జల ప్రవాహంలో కనిపిస్తున్నవి నీళ్లు కావట, రక్తమట. ఏంటి ఇవన్నీ నిజమేనా అంటున్నారా కదా? నాకు కూడా అలాగే అనిపించింది. కానీ విషయం తెలిసాక నమ్మాల్సి వచ్చింది. ఇవన్నీ వేరే ప్రాంతానివి కావు, మన భూగోళం మీదవి. శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, పురాతత్వవేత్తలు, పరిశోధకులు, పరిశీలకులు, ఉత్సాహవంతులతో సహా వాటిని చూసిన వారిని, వాటి గురించి విన్నవారిని ఆశ్చర్యచకితుల్ని చేస్తున్న ఎన్నో ప్రదేశాలు మన చుట్టూనే ఉన్నాయి. మరి అయితే వాటి వెనుక ఉన్న శాస్త్రీయతను మన వాళ్లు కనిపెట్టి చెప్పేశారు. గుట్టుమట్లు తెలియకుండా ఉన్న వాటి సంఖ్య తక్కువేమీ కాదు. ఆ లోగుట్టు తెలియక అంతా పెరుమాళ్లకెరికే అని సరిపెట్టుకున్నవి కూడా ఉన్నాయి. అసలు ఈ భూమి మీద అలాంటి కొన్ని వింతల్ని మనం ఈ వీడియోలో ఓసారి చూసొద్దాం పదండి. మౌంట్ రొరేమా ఎత్తైన పర్వతాల గురించి తెలుసు కదా. ఈ పర్వతం మబ్బుల్లో ఉంటుంది. వెనిజులాలో ఉన్న ఈ పర్వతం ప్రకృతి సిద్ధంగానే అదిగో అలా బల్లపరుపుగా కనిపిస్తుంది. కాదు ఉంటుంది. పర్వత శిఖరాగ్రం మొనతేలి ఉండడం, ఎగుడు దిగుడుగా ఉండడం, వాలుగా ఉండడం మనకు తెలుసు. అయితే ఇది మాత్రం ఎవరో పనిగట్టుకుని చదును చేసిన స్థలంలాగా సమతలంగా ఉంటుంది. సముద్ర మట్టానికి 2810 మీటర్ల ఎత్తు ఉండే ఈ పర్వతం పర్వతారోహకులకు ప్రియమైన ప్రదేశం. దీనిపైనుంచి జాలువారుతున్న జలపాతం ప్రపంచంలోని ఎత్తైన జలపాతాల్లో ఒకటిగా చోటు సంపాదించుకుంది. భూభౌతిక శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం కనీసం 2 బిలియన్ సంవత్సరాల క్రితమే ఈ పర్వతం ఏర్పడింది. అయితే 1884లో సర్ ఎవార్డర్ ఈ పర్వతాన్ని అధిరోహించి ప్రపంచానికి పరిచయం చేసే వరకు దీని ఉనికి తెలియదు. సహజ సిద్ధంగా బల్లపరుపు శిఖరం కలిగిన పర్వతం ఇది మాత్రమే అని, ఇక్కడ జీవ వైవిధ్యం కలిగిన పలు రకాల జంతువులు నివసిస్తున్నాయని, అరుదైన మొక్కలు, వృక్షాలు కూడా ఉన్నాయని పరిశోధనలు చెప్తున్నాయి. ఇక నెక్స్ట్ వన్, టెలిమోటు ట్రైకలర్డ్ లేక్స్. ఇండోనేషియాలో ఫ్లోరెస్ అనే ద్వీపం ఉంది. దాని సౌందర్యం చూసి ముగ్ధులై వెళ్లిన సందర్శకులు తమను తాము మర్చిపోతారు. దీవిలో ఉన్న 3 సరస్సులు పక్కపక్కనే ఉంటాయి. 3 ఒకేలా ఏర్పడినవే. అయితే ఆ సరస్సులోని నీళ్ల వర్ణం మాత్రం 3 రకాలుగా ఉంటుంది. ఇదే ప్రకృతి చిత్రం. మరి సరే, లోపల ఏవో రసాయనాలు ఉండుంటాయనుకుంటే అవి 3 కూడా తమ రంగుల్ని మార్చుకుంటూ ఉంటాయట. ఇది మహావిచిత్రం కదా. అలా ఏడాదిలో తక్కువలో తక్కువ ఒకసారి గాని, ఎక్కువలో ఎక్కువ 6 సార్లు కానీ ఆ సరస్సులు వాటి నీటి రంగును మార్చుకుంటాయి. ఒకటి మాత్రం నిజం, ఆ 3 ఒకే రంగులో మాత్రం ఎప్పుడూ కనిపించలేదు. ఈ దీవి మొత్తాన్ని కేలిమోటు నేషనల్ పార్క్గా ప్రకటించారు. పరిశోధకుల వివరణ ప్రకారం ఆ 3 సరస్సుల దిగువన క్రియాశీలక అగ్నిపర్వతాలు ఉంటాయి. వాటి నుంచి వెలువడుతున్న వాయువుల్లోని రసాయనాల ధార్మికత వల్ల అవి రంగులు మార్చుకుంటూ ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక నెక్స్ట్ వన్, బాయిలింగ్ రివర్. ఇందాక మనం చెప్పుకున్నది దేని గురించే? భూగోళంలో అతి పెద్ద అరణ్యంగా పేరొందిన అమెజాన్ అడవుల పాద భాగంలో ఉన్న నది కొత్త మరుగుతూ ఉంటుంది. షనాయ్ టింపిష్కా అని పిలిచే ఈ నది ఎప్పుడూ మరుగుతూనే ఉంటుంది. భూమి మీద ఇలాంటి ధర్మం కలిగిన మరొక నదంటూ లేదు. నది మొత్తం పొడవు 6.5 కిలోమీటర్లు. నది ఉష్ణోగ్రత 90 డిగ్రీల సెల్సియస్ నుంచి 100 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అందుకే అది కీటకమైనా, జంతువైనా, మనిషైనా ఏదైనా సరే ఇందులో పొరపాటున జారిపడిందా ఇక అంతే సంగతి. బ్రతికే అవకాశం 1% కూడా ఉండదు. పెరూ దేశ శాస్త్రవేత్త ఆండ్రెస్ రూజో 2011లో ఈ నదిని కనుక్కున్నారు. అంతవరకు దీని గురించి అభూత కల్పనలు కొనసాగాయి. ఆ రోజు అతను వెళ్లిన నాడు ఆ నది నీటి ఉష్ణోగ్రత 86 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంది. అయితే గీతే ఆ నది సమీపంలో క్రియాశీలక అగ్నిపర్వతం అయినా ఉండుండాలి కదా. కానీ దానికి కనీసం 400 మైళ్ల పరిధి వరకు, ఆవతలి వరకు ఎలాంటి క్రియాశీలక అగ్నిపర్వతమూ లేదు. ఇదే మరి ప్రకృతి విశేషం అంటే. ఇక నెక్స్ట్ వన్, క్రూకెడ్ ఫారెస్ట్. భూమిని చీల్చుకుని నెట్టనిలువుగా నింగిలోకి దూసుకుపోతున్నట్టు ఎదిగే మహావృక్షాల్ని మనం చూస్తుంటాం. పోలాండ్ దేశంలోని ఆ అడవి వృక్షాలన్నీ వాటి దారి వేరు అంటున్నాయి. మిగతా వృక్షాల మాదిరిగానే ఎందుకు ఉండాలంటున్నాయి. ఈ అడవిలో ఉన్న 400 పైచిలుకు చెట్లు కనీసం 90 డిగ్రీల లంబకోణం తీసుకుని అప్పుడు నిలువుగా పెరుగుతున్నాయి. ఇదేం ప్రకృతి వింత అని నివ్వెరపోతున్న వారికి శాస్త్రవేత్తలు ఒక ప్రాకృతిక వైపరీత్యాన్ని కారణంగా చూపిస్తున్నారు. ఇవి చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు భారీ మంచు తుపాను వచ్చి ఆ హిమపాతం క్రింద అవి అణిగిపోయాయి. అలా వంగిపోయిన ఆ మొక్కలు ఆ తర్వాత అలాగే ఉండి గిడసబారిపోయి ఆ తర్వాత పెరగడం మొదలుపెట్టాయి. అయితే మరికొందరు శాస్త్రవేత్తలు వేరే కారణం చెబుతున్నారు. ఈ మొత్తం ప్రాంతంలో ఒక విధమైన గ్రావిటేషన్ పుల్ ఉంటుందంటున్నారు. ఆ ప్రత్యేక భూమి ఆకర్షణ శక్తి వల్లే ఇవి ఇలా వంకరగా పెరిగి నిదానంగా ఎదుగుతున్నాయట. ఇక నెక్స్ట్ వన్, ద స్లీపింగ్ సిటీ ఆఫ్ కరాచీ.
కజకిస్తాన్లోని చిన్న గ్రామం అది. ప్రపంచమంతా ఈ గ్రామం వైపు చూసిన సందర్భం 2013లో తటస్థించింది. గ్రామస్తులందరూ ఓ వింత జబ్బున పడ్డారు. నడుస్తున్న వాళ్ళు అలా ఉన్న పలంగా, పని చేసుకుంటున్న వాళ్ళు అలా చేస్తున్నట్టుగానే నిద్రలోకి జారుకుంటున్నారు. కొందరు కనీసం 6 రోజుల పాటు నిద్రలోనే ఉంటున్నారు. మెలకువ వచ్చినాక ప్రశ్నిస్తే తమకేం తెలియదంటున్నారు. ఒకరో ఇద్దరో అంటే ఏమో కానీ దాదాపుగా ఊరి ప్రజలందరికీ ఇదే జబ్బు. నడుస్తూ పడుకోవడం, పనిచేస్తూ పడుకోవడం. ఈ ఊరి సమీపంలోని మూతబడిన యురేనియం గని ఒకటుంది. రాడార్ వాయువు పెద్ద మొత్తంలో ఆ గనిలో పోగుబడింది. ఊళ్ళోని వాతావరణంలో అది కలిసిపోవడంతో గాల్లోని కార్బన్ మోనాక్సైడ్ మోతాదు పెరిగిపోయింది. ఫలితంగా ఆక్సిజన్ మోతాదు పడిపోయింది. అందుకనే ప్రజలు మైకం వచ్చి అలా నిద్రలోకి జారుకుంటున్నారట. ఇక నెక్స్ట్ వన్, బ్లడ్ వాటర్ ఫాల్స్. ఆరంభంలో చెప్పిన దాని ప్రకారం అవును, తెల్లని పాలవలే నురుగులను కక్కే జలపాతాలు ఉన్నాయి. ఉవ్వెత్తున ఎగిసిపడే ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ అంటార్కిటికాలో మాత్రం రుధిర జలపాతం ఒకటుంది. మనుషులే ఉండని చోట, జీవాలు మనలేని చోట రక్తం ఎక్కడిది కదా? మీ ఊహ నిజమే, అది రక్తం కాదు, అసలే మంచు ఖండం. ఎరుపుదనం అలా ఉంటే అక్కడ టేలర్ గ్లేసియర్ అనే హిమనీయ నది ఒకటి ఉంది. దాన్నే బ్లడ్ ఫాల్స్ అంటారు. మొదటిసారి 1911లో దీన్ని కనుగొన్నారు. మొదట్లో ఇది రక్తం అనుకున్నారట. శాస్త్రవేత్తలు అంత త్వరగా నిశ్చయానికి రారు కదా. అక్కడ ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం వాళ్ళని ఆలోచింపజేసింది. వెలుపలి ఉష్ణోగ్రత -17 డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పటికీ ఆ జల ప్రవాహం గడ్డకట్టకుండా జాలువారుతూనే ఉంది. ఆ హిమనీయ నదం దిగువన బోని సరస్సు అనే జలవనరు ఉంది. అందులో సముద్రపు నీటి కంటే 3 రెట్లు ఎక్కువగా లవణ శాతం ఉంది. మీకు తెలుసు కదా, ఉప్పు నీటి ఘనీభవ స్థాయి సాధారణ నీటి కంటే తక్కువ, కనుక అది గడ్డ కట్టదు. ఇక పర్వతాల నుంచి వస్తున్న మంచు ప్రవాహంలో ఇనుముంది. అది ఈ ఉప్పు నీటితో కలుస్తోంది. ఆ నీరు ఉబికి గ్లేసియర్ పైకి వచ్చి ప్రవహిస్తున్నప్పుడు గాల్లోని ఆక్సిజన్తో రసాయన చర్య చెంది ఐరన్ ఆక్సైడ్గా మారుతుంది. ఫలితంగా బయట ప్రవహిస్తున్న ఆ నీటి జాలు ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఇనుప వస్తువులు తుప్పుపట్టి ఎర్రని మచ్చలు కనిపిస్తాయిగా, సేమ్ అలాగే. మనిషిని అబ్బురపరిచే ప్రకృతి వింతల గురించి తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మన థింక్ డీప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.